పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రేమగల తండ్రి, ఈరోజు ఎంతో వైభవంగా ఏర్పాటు చేసుకునే కార్యక్రమం మీ మహిమార్థమై, మీరు మాకు ఇచ్చిన దీవెనగా ఆరోగ్యమాత గౌరవార్థమై ఏర్పాటు చేసినటువంటి ఈ గుహను, మందిరాన్ని, ఈ యొక్క వాతావరణాన్ని, మరినొక ఆవరణాన్ని మీరు ఆశ్రయించమని అడుగుతున్నాం. కాటమాల నానిబాబు గారు, అన్నామణి గారు, అలాగే జటి రాజారావు గారు సహృదయంతో, ప్రేమతో ఈ యొక్క వాతావరణానికి బంధు తెచ్చారు. వారి త్యాగ నిరతిని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించండి. అలాగే మా యొక్క గ్రామస్తులను, సంఘస్థులను, శ్రేయోభిలాషులను, స్నేహితులను, విశ్వాసులను, ఈ కార్యక్రమానికి చొరవ చూపించి సహకరించిన ప్రతి వ్యక్తిని కూడా ఈరోజు మీకు సమర్పిస్తూ, ఈ అపారమైన దీవెనలు అమ్మ ద్వారా, ఆరోగ్యమాత ద్వారా అందించి మహిమను పొందుకోవమని నా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి వందనం. తండ్రి విచారణ గురువుకు, సంఘ కాపరికి, అలాగే వచ్చిన ఉపదేశులు, సంఘ పెద్దలు, ఇక వివిధ దళాల నాయకులకు అందరూ కూడాను ప్రత్యేకమైన హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం. అందరూ గట్టిగా చెప్పగలుగుతున్నాం. మీరు ఎంతో చక్కగా ఈ యొక్క మందిర నిర్మాణానికి ప్రోత్సాహ, ప్రార్థన, ధైర్యము, భరోసా దీవించినటువంటి మన ఫాదర్ గారు గారికి ప్రత్యేకమైనటువంటి అభివందనాలు, అభినందనలు గట్టిగా చెప్పగలుగుతాం. నేను కాదు, వారే ఇటువంటి కటింగ్ చేస్తారు. మా ప్రియ పరలోక తండ్రి, మీ గొప్ప నామానికి స్తోత్రాలు. ఈ సమయాన ప్రభువా, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఇదిగో ఈ మందిరానికి రప్పించి అమ్మ ద్వారా గొప్ప దీవులు దయచేపడుతున్న స్తోత్రాలు తండ్రి. అమ్మను అనేక విధాలు గౌరవిస్తున్నాము. అయితే నా గ్రామస్తులు, విశ్వాసులు, వీళ్ళందరూ కూడా తల్లిని ఆరోగ్యమాతగా గౌరవిస్తూ ప్రేమతో మా హృదయాల్లోనికి, మా ఇళ్లకు, మా ప్రాంతానికి ఆహ్వానిస్తున్నాము. ఆ తల్లి ద్వారా నువ్వు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందినట్లుగాను, అలాగే ఈ యొక్క ప్రయాణం చేసేటప్పుడు ఆ తల్లి వైపు చూసి ప్రతి ఒక్కరు కూడాను ఆ తల్లి ఆదరణను, సహాయాన్ని అందుకున్నట్లుగాను, ఆ తల్లి బలమైన ప్రార్థన సహాయంతో మా గ్రామంలోను, కుటుంబాల్లోను, హృదయాల్లోనూ నిండైన ఆరోగ్యాన్ని దయచేయమని, పరిశుద్ధ ఆరోగ్యమాత బలమైన ప్రార్థన సహాయంతో మా కుటుంబాలని కూడా చల్లగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, తృప్తిగా ఉండాలి ప్రార్థిస్తున్నాము. మరొకసారి ఈ యొక్క స్వరూప దాతలను, అలాగే ఈ యొక్క గృహ దాతలను ప్రత్యేక జ్ఞాపకం చేసుకొని మీ యొక్క పరలోక దేవుని కురమరించమని, ప్రత్యేకంగా ఈ గుహను ఆశీర్వదిస్తూ దర్శించే వారికి శ్రేష్టమైనటువంటి దేవుని కురమరించి మహిమయో ఘనతయో పొందుకోవమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. శరణం శరణం మా సహాయ మాతా, శరణం శరణం మా క్రైస్తవుల మాతా. ఇప్పుడు అభి ఫాదర్ గారు, హరీష్ ఫాదర్ గారు, మహేష్ ఫాదర్ గారు పూర్వమాలకు అమ్మని గౌరవిస్తూ ప్రార్థన చేసి ఆ ప్రార్థన దిగులు అందిస్తారు. ముగ్గురు వచ్చి స్వరూపానికి ఆక్రమంతకు కుమారు ఎంత పిలిచి చక్కగా అంతగట్టిగా తప్పదు. la 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 la
లా 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 లా. La 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 la. La 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 la. నిన్ను వీడను నా యేసయ్యా, నిన్ను మరువను నా మెస్సయ్యా. నిన్ను వీడను నా యేసయ్యా, నిన్ను మరువను నా మెస్సయ్యా. ఏ నాటికైనా నిన్ను వీడను నిన్ను మరువను. ఏ నాటికైనా నిన్ను వీడను నిన్ను మరువను. నా సర్వము సకలము నీవే యేసయ్యా, నా జీవము మార్గము నీవే యేసయ్యా. నా సర్వము సకలము నీవే యేసయ్యా, నా జీవము మార్గము నీవే మెస్సయ్యా. మరువను యేసయ్యా, నిన్ను విడువను యేసయ్యా. మరువను యేసయ్యా, నిన్ను విడువను యేసయ్యా. నీ కొరకై నీ కృపకై నన్ను పిలిచావు, నీ మహిమకై నీ ఘనతకై నన్ను మలిచావు. నీ కొరకై నీ కృపకై నన్ను పిలిచావు, నీ మహిమకై నీ ఘనతకై నన్ను మలిచావు. నా హృదిలో నీవు వేంచేయగరావా, నా హృదయంలో నీవు వేంచేయగరావా. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సమస్త సృష్టిని ఒకటిగా చేయుటకును పరమును వీడి భువికి వచ్చిన ప్రేమ స్వరూపుని దర్శించి పూజింప త్వరపడి రండి. స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం ఘన స్వాగతం. కారణం ఏంటంటే మా అమ్మను గౌరవిస్తున్నటువంటి ప్రాంతాన్ని నేను జ్ఞాపకం చేసుకోవాలి, మా అమ్మను సత్కరిస్తున్నటువంటి సంఘాన్ని కానీ బిడ్డలను కానీ నేను జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఆ తల్లిని గౌరవిస్తూ నా దీవెన కోసం ఎదురు చూస్తున్న ప్రజలందరిపై నా నెనలు కరుణ చూపాలి అని పరలోకంలో ఉన్న యేసయ్య ఎంతో సంతోషంగా ఉంటూ ఆ దూత గణాలను అలాగే పరిశుద్ధ సమూహాన్ని ఆ పరలోకంలో ఉన్న వాళ్ళందరూ కూడాను ఇదిగో ఈనాడు ఈ కోమటిగుట్ట గ్రామానికి తీసుకురావడం జరిగింది. నమ్మేవాడు చెప్పండి ప్రైజ్ ద లార్డ్. అంటే నమ్మకం కొంతమంది గట్టిగా చెప్పండి కొట్టండి, చెప్పాలి ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్,
ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. కాబట్టి ఈరోజు పరలోకంలో సంతోషం ఆయన చిత్తమై ఉంది కాబట్టి ఆయన తప్పకుండా మన మధ్యలో ఉంటారు. నేను అనుకున్నాను గురువులు ఎంతమంది ఉంటామని. ఎంతమంది ఉన్నాం ఇక్కడ మేము? 6. మరి బైబిల్లో ఉన్న పరిపూర్ణ సంఖ్య ఏంటి? 13 కదా. 13. బైబిల్లో పరిపూర్ణ సంఖ్య ఎంత? 7. కాబట్టి మా 6తో పాటు మరొక వ్యక్తి ఉన్నారు. ఎవరో తెలుసా? ఎవరు? యేసయ్య. నమ్మేవాళ్ళు చెప్పండి ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇది పరిపూర్ణం కావాలి. 6తో పాటు ప్రభు మాతో ఉన్నారు. అలాగే మమ్మల్ని నడిపిస్తున్నారు. ఇదిగో పూజాబలిని సమర్పించడానికి యోగ్యతనిచ్చారు. ఇప్పుడు వాక్యాన్ని అందించడానికి, వాక్యాహారాన్ని మీకు అందించడానికి ఆయన ఇదిగో నా నోటిని తన ఘోరగా వాడబోతున్నాడు. అందుకే ఈరోజు చాలా శ్రద్ధగా వినండి. వారలతో మా స్వరములను ఏకము చేయి అనుగ్రహింపమని మిమ్ము ప్రార్థించుచు మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా. గణాధిపతి అయిన సర్వేశ్వరుడు క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.